ఈరోజు మీకు ఇంట్లో ఉన్న వస్తువులతోటి నార్మల్గా సింపుల్గా గ్రిల్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలి, ఇంట్లో గ్రిల్ లేకున్నా ఇలా పాన్ మీద ఎలా చేసుకోవాలో చూపెడతాము. అయితే ఈ వెజిటేబుల్స్లో టొమాటో, క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ తగినంత సాల్ట్, ఒక నిమ్మకాయ పిండి మిక్స్ చేసి పెట్టుకున్నాము. దీని తర్వాత మింట్ చట్నీ తయారు చేశారు, ఇంట్లో నా వైఫే చేశారు. మింట్ చట్నీలో మీకు పుదీనా, నిమ్మకాయ, తగినన్ని పల్లీలు వేయించి అది గ్రైండర్లో వేసుకొని అందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా అమూల్ చీజ్, ఇఫ్ రిక్వైర్డ్ మీకు తినాలి చీజ్ వేసుకొని అని అనుకుంటే చీజ్ స్లైస్ యాడ్ చేసి మింట్ చట్నీ అప్లై చేసి దాని మీద మయోనీస్ పెట్టాలి. మేమైతే మయోనీస్ వీబా మయోనీస్ యూజ్ చేస్తున్నాము, ఇది ప్యూర్ వెజ్. ఇప్పుడు ఆల్రెడీ బ్రెడ్ మీద మనము మయోనీస్ ఇంకా మింట్ చట్నీ అప్లై చేసాము. అప్లై చేసిన దాని మీద మనము ఈ వెజిటేబుల్స్ ఏవైతే మనం స్లైస్ చేసి పెట్టుకున్నామో మొదలు ఈ వెజిటేబుల్స్ ఇక్కడ పెట్టాము. ఇప్పుడు దీని మీద మనము ఈ ఆల్రెడీ చీజ్ స్లైస్ వేసిన బ్రెడ్ దాని మీద కవర్ చేసి ప్యాన్ హీట్ అవుతుంది. దాంట్లో మీరు బటర్ ఆర్ ఆయిల్ అన్నాను కానీ బటర్ తోటి చేస్తున్నాం మనం. ఇప్పుడు మామూలుగా అయితే గీ కూడా యూస్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ బటర్ మనము. అయితే ఈ బటర్ ఇలా మనము ప్యాన్కి అద్దాక ఇలా బ్రెడ్ ప్లేస్ చేసేయడమే. ఇది కొంచెం మనకు బ్రౌనిష్గా అయ్యే వరకు, అంటే మనకు కాలింది కొంచెం చీజ్ మెల్ట్ అవుతుంది లోపల అనే వరకు కొంచెం బాగా కాల్చుకొని ఇలా కూడా మీరు మీద కొంచెం బటర్ అద్దుకోవచ్చు. ఎస్, సో ఇంట్లో మీకు యమ్మీ చీజ్ గ్రిల్డ్ శాండ్విచ్ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. మీకు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటి, అంటే చీజ్ స్లైసెస్ అండ్ మింట్ చీజ్ స్లైసెస్ అండ్ మయోనీస్ అయితే బయట నుంచి తెచ్చుకోవాలి. మింట్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా తయారవుతుందో. జస్ట్ ఏంటంటే మీకు గ్రిల్లర్లో పెడితే ఇక్కడ మీకు లైన్స్ లాగా వస్తుంది, డిఫరెంట్ షేప్ వస్తుంది, ప్రెస్ అవుతుంది మంచిగా. కానీ మీరు ఇలా చేసుకున్నా కూడా ఇంట్లో మీరు హెల్తీగా చేసుకోవచ్చు. ఎస్, ఐ నో మనం చీజ్ అండ్ మయోనీస్ యాడ్ చేస్తున్నాము, అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. బట్ ఇది యాడ్ ఆన్ మన టేస్ట్, మన ఫ్లేవర్స్ కోసం ఇవన్నీ వేసుకుంటున్నాం మనము. చూడండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాక సిమ్లోనే చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్ పెడితే అది బర్న్ అయిపోతుంది, మొత్తం బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మనకు యాక్చువల్ టేస్ట్ రాదు. అండ్ ఇప్పుడు మన దగ్గర కటర్ ఉంటే దాన్ని ఇలా కట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం నైఫ్ కూడా యూస్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఇలా మనం రెడీ అయిపోయింది. మనం కట్ చేశాక ఒకసారి ఓపెన్ చేయదాన్ని ఇలా మనకు బయట చేసుకున్న మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని సాస్తోని ఈ మింట్ చట్నీ తోటి ఎంజాయ్ చేయొచ్చు.